అందరికీ కార్తీక పౌర్ణమి మేము ఎలా చేసుకున్నామో చూసేయండి. ఒకవైపు వంటకాలు రెడీ అవుతున్నాయి. మేము పెసరపప్పు బూరెలు, పెసల బూరెలు చేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాజీబు ఉంటుందన్నమాట. అండ్ పూజకు కూడా అన్నీ సిద్ధం చేస్తున్నాము. ఒకవైపు వంటకాలు అవుతున్నాయి. అండ్ బూరెలు, పులిహార, తిమ్మలం, పెసలు వాటర్తో చేసిన కట్టు వంటలు చేస్తామన్నమాట. తర్వాత పూజకైతే సిద్ధం చేస్తున్నాము. మా అత్తయ్యలు ఒకరు బూరెలు వేస్తూ ఉంటే ఇంకొకరు తీస్తున్నారు. అలా సరదాగా అయిపోయింది. మేము సంక్రాంతి అండ్ కార్తీక పౌర్ణమి అందరం కలిసి చేసుకుంటాము. అందరం ఒక దగ్గర సరదాగా ఉంటుందన్నమాట. నాకు అనిపిస్తుంది మా అత్తయ్య కూడా ఉంటే బాగుండు కదా అని. కానీ ఆవిడ లేకపోయినా మేము అందరం కలిసి సరదాగా ఒక చోట చేసుకుంటాము. అండ్ 5 మెంబర్స్ చేసుకున్నాము కార్తీక పౌర్ణమి. ఇంకా అన్నీ సిద్ధం చేసి బాబుగారి గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. బాబుగారు వచ్చాక పూజ అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళి వచ్చి పేరంటాలకి ఫలదానం ఇచ్చేసిన తర్వాత గుడిలోన ఇంట్లోనే కట్టవైతే వెలిగిస్తాము. తర్వాత ఇంటికి వచ్చి చంద్రుడికి నమస్కారం పెట్టి పలహారం చేసేయడం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.